రీసెంట్ గా ఓ కారు కొన్నాం. అన్ని విధాలుగా బాగా జరగాలని అందులో పెట్టుకోవడానికి గణపతి దేవుని ప్రతిమని ఆర్డర్ చేసుకున్నాం. ఇప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉండగా ఇలా ఈ గణపతి దేవుణ్ణి ఎందుకు పెట్టుకుంటారా అని. వెంటనే దానికి మా డాడీ చాలా సింపుల్ గా క్లియర్ గా ఒక ఆన్సర్ చెప్పాడు. ఏ పూజ అయినా ఏ శుభకార్యం అయినా ముందుగా వినిపించే పేరు గణపతి. గణపతి దేవుని మరో పేరు విఘ్నేశ్వరుడు, అంటే అడ్డంకులు తొలగించే దేవుడు. ఒకసారి శివుడు అందరి దేవుళ్ళ సమక్షంలో తన ఇద్దరు కుమారులకు పోటీ పెట్టాడు. అదేంటంటే ఎవరు ఈ ప్రపంచాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికే మొదటి పూజ అందుకునే హక్కు అని. వెంటనే కార్తికేయుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన వాహనంపై ప్రపంచాన్ని చుట్టి వద్దామని బయలుదేరాడు. కానీ గణేశుడు మాత్రం ఒక చిన్న పని చేశాడు. తన తల్లిదండ్రులైన పార్వతీదేవి మరియు శివుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేశాడు. ఆ తర్వాత మీరే నా ప్రపంచం, నా తల్లిదండ్రులే నా ప్రపంచం అని చెప్పాడు. ఆ మంచి బుద్ధిని చూసి సమస్త దేవతలందరూ ఆనందించి గణపతి దేవుణ్ణి విజేతగా ప్రకటించారు. అప్పటి నుంచి ఏ పూజకైనా ముందుగా గణపతి దేవుణ్ణి పూజించాలని శివుడు ఆజ్ఞాపించాడు.